ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభు ప్రజలకందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ డిసెంబర్ నెల 1వ తేదీ దైవ బ్రహ్మములు చదువుతున్నాను. అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పిల్లరోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మన ప్రధాన యాజకునిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన 1వ అధ్యాయము తెలుపుచున్నది. ప్రకటన 1వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలలో ఆయన తల వెంట్రుకలు వర్ణించబడినవి. ఆయన వెంట్రుకలు ఉన్నిని పోలియుండెను. ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును, సంపూర్ణ అనుభవమును, పరిపూర్ణతను సూచించుచున్నవి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. చాలామందికి తెల్ల వెంట్రుకలు ఇష్టం ఉండదు. అవి వచ్చిన వెంటనే వాటిని పెరికివేయుదురు. క్షమించండి. మానవ జ్ఞానము ఎంత సంపాదించుకొనినో ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనలను కాపాడలేదు. దైవ జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను అర్థము చేసుకొనగలము. మనకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలనని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పుచున్నది. ఏలైనగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది, సులభముగా లోబడినది. నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గూర్చి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 25వ వచనం నుండి 30 వచనాలలో చదివేదము. సామెతలు 9వ అధ్యాయం 1వ వచనంలో పరలోక జ్ఞానమును గూర్చిన 7 స్తంభములను గూర్చి చదివేదము. దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అగ్నిజ్వాల వంటి నేత్రములు. దేవుని నేత్రములు లోకమంతటను సంచరించును. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. నీ మీద నా దృష్టి ఉంచెదనని 32వ కీర్తన 8వ వచనంలో ఆయన వాగ్దానము చేసెను. దీని విషయమేమి, దాని సంగతి ఏమిటి అని మనము ప్రశ్నించినట్లయినచో ప్రభు ఇట్లా నేను నాకు తెలియను, నేను దానిని చూడగలను. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి 48 వచనాలలో యేసు ప్రభువు ఇట్లా నేను, నీవు నతనయేలువు, నేను నిన్ను ఎరుగుదును. ప్రభువైన యేసు నన్నెట్లు ఎరుగును అని నతనయేలు విస్మయం పొందెను. అతడెవరో యేసు ప్రభువునకు తెలియను. అతడు ఎక్కడ ఉండేవాడో అది కూడా ఆయనకు తెలియను. మన పరిస్థితులన్నింటినీ ఆయన ఎరిగి మనలను శుద్ధీకరించుట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితములలో అనుమతించునని ఈ అగ్ని జ్వాల వంటి నేత్రముల ద్వారా మనము నేర్చుకొనుచున్నాము. ఇప్పుడు ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ నెల 1వ తేదీ. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను.
యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. యెహోషువ 21:44. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. 149 కీర్తన 4వ వచనం. ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడు ఒక ఆయన తన తల్లి గురించి చెప్తుండేవారు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారు పడడం, ఆందోళన చెందడం పాపమని గంటల కొద్దీ చెప్పినా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆవిడ దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకుని దిగులు పడేది. అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కనిపించింది ఆమె. ఏం జరిగిందని అడిగాడతడు. రాత్రి తనకు కల వచ్చిందని చెప్పింది ఆమె. కలలో ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తున్నది. ఆ దారి వెంటే చాలామంది భారంగా కాళ్ళీడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపుల మీద నల్లటి బరువైన మూటలు పెట్టుకుని నడుస్తున్నారు. చూడడానికే అసహ్యంగా భయంకరంగా ఉన్న దయ్యాల్లాంటి జీవులు వాళ్ళు మోసుకెళ్లేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నాయి. మిగతా వాళ్ళలానే ఆమె కూడా ఆ అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తున్నదట. దయ్యాల బరువులకి కృంగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతున్నది. అతను అటు ఇటు పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదారుస్తున్నాడు. చివరికి ఆమె దగ్గరికి కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తానెంత అలసిపోయానో ఆయనకు చెప్పింది. ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు, ప్రియ కుమారి, ఈ బరువులు నేనిచ్చినవి కావు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయి. వాటిని పడేయి, వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారి తేలికవుతుంది. రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది. ఆమె చేతిని తాకాడు ఆయన. వెంటనే ఆమెలో శాంతి సమాధానాలు చోటు చేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకి విసిరికొట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతుండగా ఆమెకి మెలకువ వచ్చిందట. ఆవిడికున్న దిగుళ్ళన్నీ మాటుమాయమైపోయినాయి. ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది. రేయిలో సంగీతం నిండిపోతుంది. దినమంతా వేధించిన బాధలు తోక ముడిచి పారిపోతాయి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.